వైఎస్ జగన్ ను 9 నెలలుగా జైల్లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలైంది. అది ఆయన హక్కులను హరించడమేనని అంటున్నారు పిటిషనర్. ఇలా ఉండగా పిటిషన్ ను విచారణకు స్వీకరించింది ఎన్హెచ్ఆర్సీ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి 9 నెలలుగా జైల్లో ఉంచడంతో ఆయన హక్కులను హరిస్తున్నారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను ఎన్హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించింది. అమలాపురానికి చెందిన ప్రముఖ న్యాయవాది కుడుపూడి అశోక్ ఫిబ్రవరి 18న పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ 261-1-7-2013 నంబర్ కింద కేసు ఫైలు జారీ చేసింది. జగన్ సంస్థలకి క్విడ్ ప్రోకో కింద పెట్టుబడులు వచ్చాయని ఆరోపిస్తూ 2011 ఆగస్టు 10న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తెలుగుదేశం పార్టీకి చెందిన దివంగత నేత ఎర్రనాయుడు అందులో ఇంప్లీడ్ అయ్యారు. పిటిషన్ దాఖలైన వారంలోనే హైకోర్టు ప్రాథమిక విచారణకు సీబీఐని ఆదేశించింది. జగన్ తో పాటు 73 మందిపై సీబీఐ 120B, 409, 420, 477 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. సీబీఐ గత ఏడాది మే 27న జగన్ ను విచారణకు పిలిపించి 29న అరెస్ట్ చేసింది. ప్రాథమిక న్యాయ సూత్రాలకు విరుద్దంగా ఈ అరెస్టు జరిగింది. అప్పటి నుంచి 9 నెలలుగా ఉద్దేశపూర్వకంగానే ఫైనల్ ఛార్జిషీటు దాఖలు చేయకుండా సీబీఐ జాప్యం చేస్తోంది. జగన్ కు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 22, 32 ప్రకారం ఏ వ్యక్తిని విచారణ పేరుతో నెలలు, ఏళ్ల తరబడి జైలులో ఉంచడానికి వీల్లేదని, అలా చేయడం మానవ హక్కులను హరించడమేనని తన పిటిషన్ లో పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా ఫైనల్ ఛార్జిషీటు దాఖలు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని, తద్వారా జగన్ కు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందని పిటిషన్ లో కోరామన్నారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను ప్రతివాదిగా పేర్కొన్న పిటిషన్ ను ఎన్హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించిందని తెలిపారు.